ఏంటి ఆపరేషన్ మీరే చెయ్యాలి? అంటే నీ ఉద్దేశం మాధురి, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? అది కాదండి. అంటే నేను అతన్ని ఏమైనా చేస్తానని? ఓ మై గాడ్ మాధురి, మాధురి, ఇదా నువ్వు నన్ను అర్థం చేసుకుంది? ఏమిటమ్మా ఇది? చదువుకున్న దానివి, పైగా డాక్టర్వి, నీ వృత్తి ధర్మాన్ని నువ్వే గౌరవించలేవా? అసలు అతను మన కార్తీక్ అవునో కాదో ఎవరికీ తెలియదు. నీ అనుమానాలతో కానివాణ్ణి ఊహించుకుని అయినవాణ్ణి దూరం చేసుకుంటావా? అతను నీ భర్త, నీ కడుపులో పెరుగుతున్న బిడ్డకు తండ్రి. ఆనందంగా సాగిపోతున్న నీ జీవితంలో అనర్థాలు కొని తెచ్చుకోకమ్మా. నాన్న, అవునమ్మా, కార్తీక్ మనకు దూరం అయినప్పటి నుంచి ఒక తండ్రిగానే నీ భవిష్యత్తు గురించి కలవరపడుతున్నాను. నాన్నగానే చెబుతున్నానమ్మా, మగవాడి విజయానికి ఆడదాని మాట అపశకునం కాకూడదమ్మా, శుభశకునమే కావాలి. బాబు, మాధురి మానసిక పరిస్థితిని అర్థం చేసుకుని ఆమెను మన్నించు. నేను చెబుతున్నాను, ఆపరేషన్కి ప్రిపేర్ అవ్వు. సర్వాంతర్యామి అయిన నీకు తెలియంది ఏదీ లేదు. అగ్నినేత్రంతో ఆగ్రహించకుండా నీ ఆశీస్సులందించు స్వామి. అందరినీ చల్లగా చూడు. ఎవరినమ్మా చల్లగా ఉండాలని కోరుకుంటున్నావు? కొడుకునా, కోడల్నా, లేకపోతే తనెవరో తనకే తెలియని అభాగ్యునా? ఎవరినమ్మా? పిల్లలెవరైనా జన్మనిచ్చేది ఆడదేనయ్యా. ఏ తల్లైనా అందరి పిల్లలు బాగుండాలనే కోరుకుంటుంది. నా అభిమతం కూడా అదే. అతనికి మెలకు వచ్చింది. నిన్ను మళ్ళీ చూస్తాననుకోలేదు కార్తీక్. వచ్చేసాను మాధురి, నీకోసం వచ్చేసాను. ఆ దేవుడు కూడా మన బంధాన్ని విడతీయలేడని మన ప్రేమ నిరూపించింది. అందుకే మృత్యుని కూడా జయించి వచ్చేసాను. ఏంటి మాధురి ఆ కన్నీళ్ళు? అర్థమైంది, అవి కన్నీళ్ళు కావు. నేను లేనని, ఇక తిరిగి రానని అనుకున్న నీకు ఒక్కసారి నేను కనిపించేసరికి నీ మనసులో ఉండే ఆనందం ఆ కళ్ళల్లో కనిపిస్తుంది కదూ? ఈ ఆనందమే మాధురి నీ కోరుకునేది. నేను లేని ఇన్నాళ్ళు నన్నే తలుచుకుంటూ ఒంటరిగా ఎంత బాధ అనిపించుంటావో మాధురి. మాధురి, అంటే నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఆ తాలితో నన్ను ఎగతాళి చేయడానికి వచ్చావన్నమాట. కొద్ది రోజులు నేను ఊరు వెళ్తానంటేనే నువ్వు లేక నేను ఉండలేను ఉన్నావే, అదంతా నటనా?
ప్రేమ పెళ్లి అనేది 2 అక్షరాలు. అవి ఇద్దరి మధ్య బంధం వేసేవే కానీ 10 మందితో సంబంధం పెంచేవి కావు. అది కాదు కార్తీక్. మాట్లాడుకో. ప్రేమించి పెళ్లి చేసుకుని నువ్వు ప్రేమకు విలువ ఇచ్చి నా జ్ఞాపకాలతో బతుకుతున్నావు అనుకున్నాను. కానీ నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుని ఇంకోటికి ప్రేమను పంచుతావు అనుకోలేదు. నేను చెప్పేది విను. నువ్వు నా ముందు నుంచి వెళ్ళిపో. కార్తీక్, ప్లీజ్, కార్తీక్. ఒకసారి చెప్తే నీకు అర్థం కాదు. కార్తీక్, కార్తీక్, వద్దు. కార్తీక్, కార్తీక్, వద్దు. వద్దు, కార్తీక్, కార్తీక్. ఏమిటమ్మా? ఏమిటమ్మా? మాధురి, ముందుగా లోపలికి వెళ్ళాల్సింది నువ్వు కాదు. నువ్వు అనుకుంటున్నట్టు ఒకవేళ అతను కార్తీకే అయితే నిన్ను చూసిన ఆనందంలో అతనికి ఏదైనా జరగవచ్చు. ఒక విధంగా అతని ప్రాణానికే ప్రమాదం కావచ్చు. కనుక నా మాట విను. సార్, మీరు వెళ్ళండి. కూర్చోమ్మా. కాదమ్మా, కార్తీక్ కాదు. రూపం చూసి నేను నీలాగే ఆశపడ్డానమ్మా. మనకు కాకుండా పోయినవాడు మళ్ళీ ఎదుట పడేసరికి మనవాడు కాకుండా పోతాడా అనుకున్నాను. కానీ మన కార్తీక్ కాదమ్మా. కాలం కాటు గురైన నిర్భాగ్యుడమ్మా అతను. గతాన్ని గుర్తుకు తెచ్చుకొని భవిష్యత్తు బోధపడక నలిగిపోతుంటే జాలి గుండెగల ఒక తండ్రిగా అతని బాధ చూడలేకొచ్చేశాను. ఒకే రూపంలో ఇద్దరిని సృష్టించి 4 నిండు ప్రాణాలతో ఆడుకుంటున్నాడమ్మా దేవుడు. విధి ఆడే వింత నాటకంలో అబద్ధాలు నిజాలు అప్పుడప్పుడు ఇలా తారుమారు కాక తప్పదు తల్లి. అతను మన కార్తీక్ కానే కాడమ్మా, కాదు. మిమ్మల్ని చాలా బాధ పెట్టాను. నన్ను క్షమించండి. నన్ను క్షమించండి. ఇట్స్ ఓకే. అందరూ అమ్మగారి